ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండని రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ వారి స్వంత పిల్లలను మాత్రం పట్టణాలు, నగరాల్లోని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిస్తుంటారు. అయితే వీరందరికంటే భిన్నంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. తన కుమారుడు క్రిష్ ధరన్ రెడ్డిని పార్వతీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతిలో చేర్పించారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా తోటి సాధారణ విద్యార్థుల మాదిరిగానే కలెక్టర్ కుమారుడు క్రిష్ ధరన్ రెడ్డి క్లాస్ రూంలో అందరితో కలిసిమెలిసి చదువుకుంటున్నాడు. దీనిపై సహ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాటలతో కాకుండా చేతులతో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్న మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అందరికీ ఆదర్శమని అంటున్నారు. ఆయనకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం గౌరవ కలెక్టర్ గారి అబ్బాయి క్రిష్ ధరన్ రెడ్డి పట్టమట పాఠశాల నుండి గట్టిగా స్కూల్ నుండి మా పాఠశాలకు చేరడం జరిగింది. ఇది మా పాఠశాల సాధించిన విజయంగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు ఈ పాఠశాలకి అడాప్షన్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల లాస్ట్ ఇయర్ రిజల్ట్ అనేది 10% రిజల్ట్ 91% రావడం జరిగింది. పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ 544 రావడం జరిగింది. అదేవిధంగా 3 విద్యార్థులకి 3 సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా 550 దాటి 18 మంది విద్యార్థులకి, 500 దాటి 33 మంది విద్యార్థులకు రావడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ కలెక్టర్ గారు మా పాఠశాలపై తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అలాగే చొరవ వలన మా పాఠశాల చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఆయన తాలూకా ఆశీర్వాదం వల్ల ఉదయం ముస్తాబ్ కార్యక్రమం అయితేనేమి, ప్రతి శనివారం అన్ని రకాల కార్యక్రమాలు అయితేనేమి, అలాగే యోగా కార్యక్రమం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పద్ధతిలో జరుగుతున్నాయి. దీనివల్ల పాఠశాలలో అడ్మిషన్ అనేవి ప్రైవేట్ స్కూల్ నుండి సుమారు 35 మంది విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు. ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ విధంగా మా పాఠశాల ప్రభుత్వ పథకాల వలన, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల వలన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా పాఠశాల దినదినము అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మా పాఠశాల అనేది టౌన్ స్థాయిలోను, అలా జిల్లా స్థాయిలోను ఫస్ట్ రావడానికి అన్ని విధాలా మా స్టాఫ్ అంతా కూడా కలిసికట్టుగా శ్రమిస్తామని ఇంట్లో తెలియజేస్తాం.